కువైట్ లో ఉన్న భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల నేపథ్యంలో అద్భుతమైన ఆఫర్లు తీసుకొని వచ్చారు. 40 కేజీలకు 20 దినార్లు, 50 కేజీలకు 25 దినార్లు, 60 కేజీలకు 30 దినార్లు, 100 కేజీలకు 50 దినార్లు. అలాగే ఈ యొక్క బంఫర్ ఆఫర్ ను ఎవ్వరూ మిస్ అవ్వద్దని కోరుకుంటూ, అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, పికప్ ఛార్జీలు లేవని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. 2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వీసా తీసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సంవత్సరంలో అయినా సరే కొంతమంది మారాలని అయితే చెబుతూ ఉన్నానన్న. అందరూ అయితే ఇలా లేరు. చాలా మంది అయితే నాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్నా, మేము పలానా వ్యక్తికి ఇంత డబ్బు ఇచ్చాము, 500 దినార్లు ఇచ్చాము, 200 దినార్లు ఇచ్చాము వీసాల కోసం. ఆ డబ్బు తీసుకున్న తర్వాత అతను ఏమి పట్టించుకోవడం లేదు, మా యొక్క ఫోన్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాడు, అతని యొక్క వివరాలు ఫోటో పంపిస్తాము, దయచేసి న్యూస్ లో చెప్పు, ఇంకొకరు మోసపోకుండా ఉంటారని చెప్పేసి చాలా మంది అయితే ఫోన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క నెంబర్లు తీసుకొని నేను ఫోన్ చేసినా గానీ స్పందించడం లేదు. కాబట్టి కువైట్ లో ఎవరైతే వీసాల పేరిట ఇతరులను మోసం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇకనైనా మారండి అన్న. వీసాల పేరిట మోసం చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళకు తిరిగి ఇచ్చేయండి. ఇన్ని రోజులు మేము ఆఫీసుల చుట్టూ తిరిగాము, పేపర్ల ఖర్చు అంతా ఇంత అయిందని చెప్పేసి ఏదో 10-20 దినార్లు పట్టుకొని మీరు మిగతా డబ్బు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్సీల ఖర్చులు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి తీసేసి మిగతా డబ్బు ఇచ్చేయండి. దయచేసి వీసాలు తీస్తామని చెప్పేసి మీరు డబ్బులు తీసుకొని మోసం చేయడం వల్ల వాళ్ళు అప్పులు సొప్పులు చేసేసి వీసా వస్తుంది కదా, వీసా వచ్చిన తర్వాత కువైట్కు వస్తే ఈ యొక్క అప్పులు తీర్చివేయవచ్చు, ముందు ఉన్న అప్పులు కూడా తీర్చివేయచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే భావిస్తూ మీ చేతుల్లో అయితే డబ్బులు పెడుతూ ఉన్నారు. మీరేమో 60,000, 70,000, ₹1,00,000 వరకు సంపాదించుకోవచ్చు నెలకు. సూన్ వీసా అని చెప్పేసి ఒక పెద్ద ట్యాగ్ అయితే తొలగిస్తూ ఉన్నారు. సూన్ వీసా అని చెప్పేసి సూన్ వీసా మీద వస్తే లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి అపోహ ఉంది. సూన్ వీసా మీద వచ్చినా, ఖాదీం వీసా మీద వచ్చినా కష్టపడి పని చేయండి, డబ్బు అయితే రాదన్న. ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది అయితే ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఫోటోలు నేను ప్రచురిస్తే కానీ బాగుండదు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు వీసాల కోసం ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకు ఫోన్లు చేసి ఒకసారి మాట్లాడండి. అలాగే చాలా మంది డబ్బులు తీసుకున్నారన్నా, మాకు అప్పుల బాధ ఎక్కువైపోయింది, ముందు ఉన్న అప్పులు మరియు అలాగే కొత్తగా చేసిన ఈ యొక్క అప్పుల బాధ ఎక్కువైపోయింది, మాకు చావు ఒక్కటి పరిష్కార మార్గం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి చాలా మంది అయితే తెలుపుతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే నేను వారందరికీ ఒకటే చెప్పాను, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, వాళ్ళ యొక్క పాస్పోర్ట్ వివరాలు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఫోటో ఉంటే కానీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఫోటోలు, వాళ్ళ యొక్క వివరాలు కానీ మీరు నాకు పంపిస్తే నేను పబ్లిష్ చేస్తాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత మనం పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా నేను ఇలా పబ్లిష్ చేసినప్పుడైతే కొన్ని సమస్యలు అయితే వచ్చాయి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.